ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ సీరియల్లో అసలు పెద్ద ఈ సీరియల్లో ఊహించని పెద్ద కుదుపు వచ్చింది అని చెప్పడానికి ఒక్క ప్రోమో చాలు. చివరి వరకు ఈ ప్రోమో చూడండి. అయితే అటు బుజ్జి, ఇటు మల్లిక, అటు మన రమ్య, ఇటు ఆదికేశవ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మనుషులతో ఇప్పుడైతే ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా స్కూల్కి రావడం జరిగింది. అయితే స్టేజ్ ఎక్కి ఈ పాప మల్లిక నాటకం వేయడానికి మంచిగా తయారవుతుంది అన్నమాట, కుటుంబ విలువలు దానికి సంబంధించిన గురించి. అయితే ఇక మల్లికను చూసి బుజ్జి చెల్లి 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 అని అరుస్తూ ఉంటాడు. ఇక ఆ వీళ్ళు కూడా తిని కూడా గుర్తుపెట్టేస్తుంది మల్లిక కూడా, అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. అయితే ఏమవుతుంది, వీళ్ళిద్దరిని చూసిన రమ్య అక్కడే ఉంటారు కదా, రమ్య ఆదికేశవ అందరూ అక్కడే ఉంటారు, గౌతమ్ అందరూ ఒకే చోటు ఉంటారు కదా. ఎప్పుడైతే స్టేజ్ ఎక్కగానే అది బట్టబయలైపోతుంది. అయితే ఇక ఆదికేశవ షాక్ అయిపోతాడు, రమ్య షాక్ అయిపోతుంది, అందరూ షాక్ అయిపోతారు. ఈ లోపు ఈమె ఉంటుంది కదా రాజమణి, ఆమె కూడా ఓ వీళ్ళిద్దరు వీళ్ళ పిల్లలా అని అనుకుంటారు. అంత కన్ఫ్యూజన్గా ఉండే లోపే ఏమవుతుంది, గౌతమ్ కూడా చూసేస్తాడు అనమాట మల్లికను స్టేజ్ మీద. చూసి మల్లిక అంటూ స్టేజ్ ఎక్కేస్తాడు. అయితే స్టేజ్ ఎక్కేసరికి ఏమవుతుంది, మల్లిక రమ్య ఈ గౌతమ్ని వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది అనమాట. ఈ లోపు ఏం జరుగుతుంది, దురదృష్టవశాత్తు ఒక కరెంట్ వైరు కింద నుంచి ఏదో కింద షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుందో తెలియదు కానీ కింద నుంచి కాలుకుంటూ వస్తుంది అనమాట. అసలు ఇంతకీ ఏ వైర్ అంటే, స్టేజ్ మీద పెద్ద లైటింగ్కి షాండ్లియర్ ఉంటుంది కదా పైన, అది అది తగలడిపోతూ ఉంటుంది అనమాట. అది ఎవరికి తెలియదు, వెనక నుంచి తగలడిపోతూ ఉంటుంది. అయితే కరెక్ట్గా స్టేజ్ ఎక్కి ఇంకా గౌతమ్ ఏమో ఇద్దరు పక్క నుంచున్నాడు, ఆనందపడుతూ ఉంటాడు అనమాట. ఈ బుజ్జిను మల్లిక ఏమో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అన్నయ్య అంటే చెల్లి అని ఇద్దరు వాళ్ళ పచ్చబొట్లు చూసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా చూసుకుని ఇంకా వాళ్ళిద్దరూ అన్న చెల్లి అనుకునే లోపు ఏం జరుగుతుంది, పైనుంచి డబేల్మని ఈ షాండ్లియర్ పడిపోయి మొత్తం చీకటి అయిపోతుంది. ఆ షాండ్లియర్ నుంచి మంటలు స్టార్ట్ అయిపోతాయి. మంటలు స్టార్ట్ అయిపోయేటప్పటికి ఇంకా అందరూ కూడా అరుస్తూ ఉంటారు, మల్లిక బుజ్జి పిల్లలు అని అరుస్తూ ఉంటారు. ఈలోపు గౌతమ్ ఏం చేస్తాడు, మల్లికని కాపాడేస్తాడు. మల్లికని వెనకాల పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. అది మనకి లీలగా చూపిస్తారు అనమాట. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ఫోటోలో. అయితే బుజ్జి కూడా బుజ్జిని కూడా తోసేస్తాడు అనమాట గౌతమ్. ఇట్లా ముందు తోసేసేసరికి బుజ్జి అవతల పడతాడు, మల్లికని తను పట్టుకొని వచ్చేస్తాడు. అంటే ఆ ప్రమాదంలో ఏం జరిగిందో మనకు తెలియదు. అయితే ఇంక ఇది చూసిన ఆదికేశవ అటు రమ్య ఇద్దరు కూడా మల్లిక బుజ్జి మల్లిక బుజ్జి అని అరుస్తూ ఉంటారు అనమాట. మొత్తం అంతా పరిస్థితులన్నీ తగలడిపోతూ ఉంటాయి. అసలు చీకటి అయిపోతుంది, ఎవరు ఎక్కడున్నారో తెలియదు, పొగ వచ్చేస్తూ ఉంటుంది, అంతా గజిబిజి గందరగోళం అయిపోతుంటుంది. కానీ పాపం దీన్ని మాత్రం ఏడుస్తూ అలాగే చాలా అంటే చాలా అన్కంట్రోల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎవరు, ఈ అమ్మాయి రమ్య. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు గౌతమ్ దగ్గరికి ఇది మన మల్లిక వెళ్ళిపోయి అక్కడ తనతో పాటు ఉండిపోతే మాత్రం సీరియల్ సూపర్ హిట్ అవుతుంది, అవునా? ఈ వీడియో నచ్చితే లైక్ షేర్